పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతు సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది. జూన్ 10న చలో అమరావతి నిర్వహించి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రికి తమ సమస్యలు తెలియజేస్తామని జై భారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం ప్రకటించింది. ఆక్వా సాగులోనూ ఎగుమతిలోనూ దోపిడీకి గురవుతున్న రైతుల సమస్యల పట్ల ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆక్వా రైతు సంఘం అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అన్నారు. గతంలో ఆక్వా రైతులు చేపట్టిన ఉద్యమానికి స్పందించి ప్రభుత్వం కమిటీ ఏర్పాటు చేసినా ఆ కమిటీ నామమాత్రంగానే పనిచేస్తోందని తెలిపారు. అలాగే పై స్థాయిలో ముడి సరుకుల రేటు తగ్గినా క్షేత్రస్థాయిలో తగ్గకపోవడం వల్ల రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఏదైతే గవర్నమెంట్ ఇంతలా ఒత్తిడి చేసినా సరే వీళ్ళు ఇంకా దిగిరావట్లేదు. వీళ్ళు కనీసం రైతుకి ఎంత ఇబ్బందుల్లో ఉన్న రైతుకి కనీసం వచ్చి వాళ్ళు ఇవాళ ఈ టైప్ ఆఫ్ మేము చేస్తున్నామని చెప్పి కనీసం ఎక్కడ ఒక మరి మీటింగ్లో చెప్పింది లేదు. దానికోసం మేము ఏంటంటే ఏదైతే ఇవాళ మా కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారో, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ, అలాగే ఈ మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ వారందరి దృష్టికి ఈ సమస్యలు అసలు చేరుతున్నాయి లేదా, ఇక్కడ లోకల్గా మనకి ఏదైతే రైతు నాయకుడు మన రామానాయుడు గారు ఉన్నారో వీరి ద్వారా మరి వారు ఒకసారి కలిసి మన బాధల్ని ఏదైతే ఇప్పుడు జరుగుతున్న అన్యాయం మీద వారు అందరూ వివరించి మరి వారి దృష్టి తీసుకెళ్లాలని చెప్పి రేపు 10వ తారీఖు జూన్ నెలని చెలో అమరావతి పిలుపునివ్వడం జరిగింది.